తీస్తున్న 6,100 పోస్టులు ఏవైతున్నాయో ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్జిటి వచ్చి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2,299, అలాగే టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022, 1022 వెరసి అంతా కలిపి 2,280 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి 3,563 పోస్టులు ఉన్నాయి. ఇందా మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో 179, విజయనగరంలో 181, విశాఖపట్నంలో 228, ఈస్ట్ గోదావరిలో 284, వెస్ట్ గోదావరిలో 204, కృష్ణాలో 176, గుంటూరులో 307, ప్రకాశంలో 392, నెల్లూరులో 242, చిత్తూరులో 236, కడపలో 184, అనంతపూర్లో 279, కర్నూలులో 671. ఇవి మొత్తం ఈ పోస్టులు. ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 215, ప్రిన్సిపల్స్ వచ్చి 42. మొత్తం కలిస్తే ఇవి 2,280 ప్లస్ 3,563, ఆ రెండు కలుపుకుంటే 5,843. వీటితో పాటు పీజీటీలు 215, వాటితో పాటు ప్రిన్సిపల్స్ 42. మొత్తం మెరిచి టోటల్ వచ్చి 6,100